హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ పక్కా ప్లాన్ ప్రకారం ఎంతమంది మిలిటెంట్స్ ఉన్నారు అని తెలుసుకోవడానికి ఆరు పాపని టన్నెల్ లోపల నుండి పెన్ కెమెరా పెట్టి పంపిస్తారు. పెన్ కెమెరాలో మొత్తం గమనిస్తారు. గమనించేసరికి అక్కడ ఒక్క టెర్రరిస్ట్ మిలిటెంట్ ఉంటాడు. వాడు అండ్ నలుగురు, మొత్తం అంటే దామోదర్ ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇంక వెంటనే ఆరు పాపని చూసారు రౌడీ. షాక్ అవుతాడు. ఏయ్, ఎవరు పాప నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అంకుల్ మీరెవరు అని అడుగుతుంది. ఏయ్, నేనెవరని ఎందుకు అడుగుతున్నావు అని అంటారు. ఎందుకంటే నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు కాబట్టి. ఇక్కడికి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు. నేను రోజు వస్తాను అని చెప్పి వాళ్ళకి సైగ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక వెంటనే వాళ్ళు అవును, ఈ పాప మాకు బాగా తెలుసు అని అంటారు. ఓ అవునా, ఏయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఆడుకోవడానికి వచ్చాను అంకుల్, కానీ మీరేమో వీళ్ళని కిడ్నాప్ చేసే గేమ్ ఆడినట్టున్నారు అని అంటుంది. నువ్వు చిన్నపిల్ల ఉండు, మర్యాదగా ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పి ఇంకా ఆరు పాపని కూడా కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి పక్కన కూర్చోబెడతారు. అమర్ రిసీవర్ లేదు అని, అంటే ఆరు పాపకి ఇప్పుడు ఏం చెప్పినా వినిపించదు అని తెలుసుకొని చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతారు. ఇప్పుడు ఆరు పాపని కూడా రిస్క్లో పడేసినందుకు ఎలా బయటికి తీసుకురావాలి, ఆరు పాపను ఎలా తీసుకురావాలని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటాడు అమర్. అప్పుడే కరెక్ట్గా బాగి, ఏవండి నేను వెళ్తానండి అని అంటుంది. బాగి అది కాదు అని అంటారు. వద్దండి, నా పాపని కాపాడుకోవడానికి నేనే వెళ్తాను అని చెప్పి ఇంకా అలా బాగి పాపం బయలుదేరుతుంది. బయలుదేరి డోర్ నాక్ చేస్తుంది. బా మళ్ళీ ఎవరు అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటే బుజ్జమ్మా బుజ్జమ్మా అని పిలుస్తుంది ఆరుని. బాగి, ఈ బుజ్జమ్మ ఎవరు? ఏయ్ నువ్వేనా బుజ్జమ్మ అని అంటారు. అవును, మా అమ్మ నన్ను బుజ్జమ్మ అని అంటుంది అని అంటారు. తలుపు తీయండి, బుజ్జమ్మ ఇంకా రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగి. ఏయ్ తలుపు తీస్తారా తీయండి అని చెప్పి కావాలని అరుస్తుంది. అబ్బో, ఈవిడ తలుచుకుంటే డోర్ పగలగొట్టేసేలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ తలుపు తీస్తాడు. ఎవరు నువ్వు, నా పాప ఎక్కడా, ఏయ్ ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా అని అడుగుతారు. ఇంక వెంటనే రౌడీ, ఏయ్ చంపేస్తా, మర్యాదగా కూర్చో అక్కడ అని చెప్పి బాగిని కూడా కిడ్నాప్ చేయబోతే బాగి బీన్ అ మార్షల్ ఆర్ట్ స్టూడెంట్ కాబట్టి వాడి చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇంక తన చున్నీతో వాడి చేతులు కట్టేసి వాడినే రివర్స్లో లాక్ చేసేస్తుంది బాగి. ఇంక అలా బాగి వాడినే బ్లాక్ చేసేసి ఇంకా అలా ఆట ఆడుకుంటుంది. ఆడుకున్న తర్వాత అందరినీ బయటికి తీసుకొచ్చేస్తుంది బాగి. ఒక్కసారిగా ఇంకా అమర్ అండ్ అక్కడున్న వాళ్ళ టీం అందరూ బాగిని చూసి క్లాప్స్ కొడతారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాగి వెల్డన్, బాగి వెల్డన్ అని చెప్పి అమర్ హ్యాపీగా బాగిని హక్ చేసుకుంటారు. బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏవండి, ఇప్పుడు ఇప్పుడంతా ఓకే, అదిగో వాడిని లోపల కట్టేశాను అని అంటుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బాగి నిన్ను చూస్తుంటే. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి అమర్ హ్యాపీగా చెప్తారు. అమరేంద్ర, నేను ఒక విషయం చెప్పాలి. మేజర్గా మనం చేయాల్సిన పనులన్నీ ఇవాళ బాగి చేసింది కాబట్టి నేను ఒకటి డిసైడ్ అయ్యాను. అది ఏంటి అంటే బాగీకి త్వరలోనే మన టీం మెంబర్స్కి, మన అసోసియేషన్కి చెప్పి సన్మానం చేయించాలి అనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా బాగి, సార్ వద్దు సార్, అలాంటిదేమీ వద్దనంటుంది. లేదమ్మా, నీ ధైర్య సాహసాలకి ఇది కేవలం ఒక్కటి కాదు, ఇలా నువ్వు చాలాసార్లు చేసావు కాబట్టి నీకు నేను ఎలా అయినా థ్యాంక్ యూ నోట్గా ఇది చేయాలనుకుంటున్నాను. ఈ మాటను మాత్రం నువ్వు కాదనకూడదు. అమరేంద్ర, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి ఇంకా అప్రిషియేట్ చేస్తారు. అలా ఇంకా హ్యాపీగా బాగి వల్ల ఆపరేషన్ సక్సెస్ అయ్యి ప్రశాంతంగా ఇంటికి రీచ్ అవుతారు అమర్, బాగి, ఆరు పాప. కానీ ఇంటిలో ఎవ్వరు ఉండరు. ఇదేంటి, ఇంట్లో ఎవరు లేరు, ఏమైంది అని చెప్పి అమర్ మనోహరికి కాల్ చేస్తాడు. మనోహరికి కాల్ చేసేసరికి మనోహరి ఏమో ఇంకా అలా అమర్ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఏమైంది మనోహరి, అమర్ ఫోన్ చేస్తే ఏంటి, చెప్పు పార్క్కి తీసుకొచ్చావని అంటారు. ఇప్పుడు అంజు నాడు కిడ్నాప్ చేస్తాడు కదా ఆ ప్రచండ అని అంటుంది. మనోహరి అని అంటాడు ప్రచండ. ఏడివీడు అని చూసేసరికి ఒక చిలక రూపంలో ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏయ్ ఈ చిలకేంటి నాతో మాట్లాడుతుంది అని అంటారు. చిలక కాదది, ప్రచండ అని అంటుంది. మనోహరి,
నువ్వు పాపని పక్కకి తీసుకురా, నేను నా మంత్రబంధంతో పాప స్పృహ తప్పేలా చేసి అంజుని కండి తీసుకెళ్ళిపోతా అని అంటాడు. కరెక్టే కానీ అవసరమా అని అంటే, ఏయ్ చెప్పింది చెయ్యి, అంతేగాని ఎక్కువ చేయకు అని చెప్పి మనోహరినే బెదిరిస్తాడు. ఏంటి వీడు నన్నే బెదిరిస్తున్నాడు, సర్లే ఏదో ఒకటి, ఇప్పుడు ఆ అంజుని ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అలా మనోహరి అయితే అంజు ఒకసారి ఆ గేమ్ ట్రై చేయి అని అంటుంది. ఇంకా గేమ్ ట్రై చేసేలోపు ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది అనమాట అంజు. ఎందుకంటే ఒక చిలక వస్తుంది. చిలక చాలా బాగుందని చెప్పి వెనకాల పరిగెత్తేలోపు ఇంకా వాడు ప్రచండగా మారి అంజుని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇటువైపు బాగీకి చాలా డౌట్గా వస్తూ ఉంటుంది. ఇదేంటి మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, వీళ్ళేమో వెళ్ళిపోయి చాలాసేపు అయింది, అసలు ఏమనుకుంటుంది మనోహరి, ఏం చేయాలనుకుంటుంది, ఏయ్ మనోహరి ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి ఎంతలా కాల్ చేస్తున్నా సరే మనోహరి అది బగి అది అని అంటారు. మనోహరి నువ్వేదో తప్పు చేస్తున్నావు కదా, మర్యాదగా చెప్పు, లేకపోతే ఏం చేస్తాను నాకే తెలీదు అని అంటుంది బాగి. పిల్లల్ని బోర్ కొడుతుందని పార్క్కి తీసుకొచ్చాను బాగి, పార్క్కి తీసుకొస్తే అంజు మిస్ అయింది అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. వెంటనే బాగి అయితే పాపం కుప్ప కూలిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడు అమర్. బాగి బాగి ఏమైంది బాగి అని అడుగుతారు. ఏమండి మన అంజు అంజు కనిపించట్లేదంట అని అంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఏంటి అంజు కనిపించట్లేదా, ఏమైంది అంజుకి, ఇప్పుడే వెళ్ళి చూద్దాం పద అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట అమర్ అండ్ బాగి. ఇద్దరు వెళ్ళి చూసేసరికి మనోహరి నీకు అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, ఇలాగే వదిలేస్తావా అని అంటారు అమర్. ఐఎమ్ సో సారీ అమర్, నేను కావాలని వదిలేలేదు అమర్, ఏదో ఫోన్ మాట్లాడేలోపు అననే. సరే బాగి నువ్వు మొత్తం వెతుకుతూ ఉండు, నేను ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తాను అని చెప్పి అమర్ ఇంకా వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని అయితే గమనిస్తారు. గమనించేసరికి ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ బాగి అంజు ఆడుకుంటూ ఒక ప్యారెట్ వెనకాల వెళ్ళడం, ఆ తర్వాత అంజు మాయమైపోవడం కళ్ళతో చూస్తాడు అమర్. చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇదేంటి అప్పటికప్పుడు మాయమైపోయిందేంటి, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎలా అయినా నేను కాపాడుకోవాలి, నా అంజు పాపని నేను కాపాడుకోవాలి అని చెప్పి అమర్ అయితే ఫిక్స్ అయ్యి ఇదే విషయాన్ని బాగీతో చెప్తాడు. బాగి ఏమండి నేను కూడా వస్తానండి అని అంటుంది. వద్దు బాగి నువ్వు రావద్దు, వాడు చాలా డేంజరస్గా ఉన్నాడు, వాడిని నేనే ఎదుర్కోగలను అని అంటారు అమర్. అది కాదండి బాగి, చెప్తున్నాను కదా, నువ్వు పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని ఇంక చెప్తాడు. ఇది ఇలా ఉండగా ప్రచండ ఆ అంజు పాపని తీసుకొస్తాడు ప్లేస్కి. తీసుకొచ్చి ఇంక కొన్ని మంత్రాలు అయితే స్టార్ట్ చేస్తాడు. ఒరేయ్ ఎవర్రా నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావురా అని అడుగుతుంది అంజు. ఏయ్ పాప కాసేపు సైలెంట్గా ఉంటేనే నేను అనుకున్నది సాధించగలను అని అంటాడు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది అంజు. అప్పుడే ఇంక గుర్తు చేసుకుంటాడనమాట ప్రాసెస్ని. యాక్చువల్లీ వాట్స్ ద ప్రాసెస్ ఈజ్, వీడు అంటే ఈ ప్రచండ అనుకున్న దాని ప్రకారం ఏంటి అంటే ఆరు పాపని వశం చేసుకోవాలి అంటే ఆరు పాపని ఇతని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అంటే ఆరు పాప రక్త సంబంధీకులైన ఒకరికి ప్రత్యేక పూజలు జరిపించాలి, ఒకరి బ్లడ్ అయితే కావాలి. సో అలా ఆ ప్రాసెస్ చెప్తాడా భైరవానతను. సో వెంటనే ఈ ప్రచండ కూడా అందుకే వీళ్ళందరిలో చిన్న పాప అంజునే కాబట్టి అంజుని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. అంజు బ్లడ్తో ఆరు పాపని వశం చేసుకోవాలి అని చెప్పి ఇంకా దిగ్బంధనం చేయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అలా మంత్రాలు చదువుతూ ఆ అంజు పాప దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అమరేమో అదే ఏరియాకి వస్తాడు. వచ్చి అంజు అంజు అని చెప్పి అంజుని పిలుస్తూ ఉంటాడు. డాడీ అని అంటుంది అంజు. ఒక్కసారిగా అంజు వాయిస్ వినపడుతుంది అమర్కి. వెంటనే ఇంకా అలా అమర్ అయితే డోర్ బ్లాస్ట్ చేసుకొని వెళ్తాడు. ఒక్కసారిగా అమర్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. అలా పాప అంజు ఇంక వెంటనే ప్రచండ ఏయ్ దూరంగా ఉండు అని అంటారు. ఏంట్రా దూరంగా ఉండేది,
ఏం చేస్తున్నావురా ఇక్కడ నువ్వని చెప్పి ఇంకా అమర్ అయితే చాలా అంటే చాలా గట్టిగా పట్టుకొని వాడిని కొట్టి కొట్టి కొడతాడనమాట. ఇంకా అలా ఆ ప్రచండ అమర్ చేతిలో దెబ్బలు తింటాడు. తిన్న తర్వాత అమర్ గట్టిగా వాడిని చంపానుకుని, డాడీ వద్దు డాడీ, ఎవరిని చంపొద్దు డాడీ అని అంటుంది. చూసావా, అది అది అంజు అంటే, చిన్న పిల్లని చంపాలని చూస్తావురా, ఛీ నువ్వొక మనిషివా అని చాలా గట్టిగా చెప్పి ఇంకా అలా పాపం బయలుదేరుతాడనమాట. వెంటనే ఇంకా అలా ప్రచండ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అమరేంద్ర, నన్ను నన్ను నువ్వు కొట్టావు కదూ, నేను పగబట్టిన స్నేక్ లాంటి వాడిని, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ ప్రచండ. ఇది ఇలా ఉండగా బాగి చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటే ఆరు పాప బాగి దగ్గరికి వస్తుంది. వచ్చి, అమ్మ ఎందుకు బాధపడుతున్నావు, బాధపడద్దు, నాన్నున్నారు కదా, ఖచ్చితంగా డాడీ ఎలా అయినా అక్కని తీసుకొస్తారు, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి పాపం ఓదారుస్తుంది. వెంటనే అలా బుజ్జమ్మని హక్ చేసుకొని ఏడుస్తుంది బాగి. అంజుకేం కాకూడదు, ఏం కాకూడదు అని అనుకుంటుంటే మనోహరి, ఏంటి బాగి అలా చూస్తున్నావు, ఓ అర్థమైంది, నువ్వు పాపం ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు కదా, అంజు తిరిగి వస్తుందో రాదో తెలీదు బాగి అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా చాలా అంటే చాలా కోపం వస్తుంది బాగీకి. కోపం వచ్చి వెంటనే మనోహరి చెంప పగలగొడుతుంది. పగలకొట్టి వెంటనే ఆరు పాపని బయటికి వెళ్ళిపోమని చెప్తుంది. చూడు, నువ్వు ఎంత ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నావో తెలుసా, ఎంత పాపం చేస్తావో తెలుసా అని గట్టిగా అరుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఛీ, కన్న కూతుర్ని వాడి చేతిలో పంపించావు, సిగ్గులేదు నీకు అని అంటుంది. ఏయ్ బాగి, ఏమంటున్నావు నువ్వు, కన్న కూతురేంటి అని అంటారు. అవును అవును అంజు నీ కన్న కూతురు, ఈ విషయాన్ని నీకు చెప్పకూడదని నేను ఆయన ఎంతలానో దాచిపెట్టావు, నీలాంటి ఒక నీచిరాలకి నిజం తెలియకూడదు అనుకున్నాం, కానీ ఇవాళ నా నోటితోనే చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే కనీసం కన్న కూతురు అని తెలిస్తే అయినా నీ బుద్ధి మారుతుందనే ఇలా చెప్పాల్సి వచ్చింది. ఛీ, ఒక కన్న తల్లి పేరుకే నువ్వు కలంకం తెచ్చావు అని బాగి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా అలా చూస్తూ కుప్ప కూలిపోతుందన్నమాట మనోహరి. ఒక్కసారిగా ఇన్ని రోజులు ప్రేమ రాని మనోహరికి అంజు తన కన్న కూతురు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఇంతైనా సరే తన కూతుర్నే తన రిస్క్లో పెట్టిందా, ఆరు పాపని ఓడించడానికి తన కన్న కూతుర్నే ప్రాణాపాయ స్థితిలో పెట్టిందా అని చెప్పి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ కుప్ప కూలిపోతుంది మనోహరి. ఇంకప్పుడే అంజు పరిగెత్తుకుంటూ వచ్చి బాగీని హక్ చేసుకుంటుంది. మిస్ అమ్మ, నేను వచ్చేసాను అని అంటుంది. ఇంక వెంటనే అలా బాగి, అంజు నీకేం కాలేదు కదా అని అంటుంది. లేదు మిస్ అమ్మ, డాడీ ఉండగా నాకేమవుతుంది, అందుకే నా డాడీయే నాకు హీరో అని చెప్పి పాపం అమర్ని హక్ చేసుకుంటుంది అంజు. అదంతా దూరం నుండి చూస్తూ కుమిలిపోతూ ఉంటుంది మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది బాగి. ఏమండి, వాడిని అరెస్ట్ చేయించారా అని అడుగుతారు. చెప్పాను, అరెస్ట్ చేస్తారు, నువ్వేం కంగారు పడద్దు బాగి. అండ్ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఈ కాలంలో చిన్నపిల్లలు తీసుకువెళ్ళి అలాంటి పూజలు చేస్తూ ఉన్నారు, కాబట్టి అలాంటి వాడితో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఇంకా అలా బాగి వైపు చూస్తారు. బాగి, ఇవాళ నువ్వు చేసిన సాహసానికి నిజంగా ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి హ్యాపీగా ఇంకా సన్మానానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా మనోహరి మాత్రం అలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.